తిరుపతి బైరాగి పట్టణంలోని ప్రముఖ బిర్యానీ ఫ్యాక్టరీ హోటల్ను అధికారులు సీజ్ చేశారు. ఈ హోటల్లోని కుళ్ళిపోయిన బిర్యానీ తిని ఓ చిన్నారి తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో నగరపాలక సంస్థ హెల్త్ ఆఫీసర్ యువ అన్వేష్ మరియు ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. తనిఖీలో హోటల్ స్టోర్ రూమ్లో పురుగులు పట్టిన ఆహార పదార్థాలతో పాటు చెడిపోయిన చికెన్, చేపలు, పెరుగు, కూరగాయలను అధికారులు గుర్తించారు. అంతేకాకుండా ఎటువంటి ఫుడ్ సేఫ్టీ అనుమతులు లేకుండానే హోటల్ను నిర్వహిస్తున్నట్లు తేలడంతో తక్షణమే హోటల్ను సీజ్ చేశారు. ఆహార నాణ్యత పాటించని హోటల్పై కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే శాశ్వతంగా సీజ్ చేసి క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని అధికారులు హెచ్చరించారు. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వినోద్ అందిస్తారు. వినోద్, తిరుపతిలో నాన్ వెజ్ ప్రియులు ఉన్నారు. వాళ్ళంతా కూడా నాన్ వెజ్ బయట ఆహారం తినాలంటేనే భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే నిన్న రాత్రి బైరాగపట్టెడ సమీపంలో బిర్యానీ ఫ్యాక్టరీ దగ్గర ఒక బిర్యానీ పార్సల్ తీసుకెళ్లిన స్థానికులు తీసుకెళ్లి చిన్న పాపకి తినిపించారు. వాళ్ళు కొద్దిగా వాసన చూసేటప్పటికి కుళ్ళిపోయినట్లుగా అనిపించింది. వెంటనే ఏదైతే ఆ షాప్ దగ్గర తీసుకెళ్లారో అక్కడికి తీసుకెళ్లి ఏంటిది అని చెప్పేసి ప్రశ్నించగా షాప్ యజమాని ఎలాంటి సమాధానం చెప్పకపోవడంతో కొద్దిగా ఆగ్రహానికి అయితే గురయ్యారు. ఇదే నేపథ్యంలో ఉదయం ఎవరైతే మున్సిపల్ అధికారులు ఉన్నారో ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిసి అక్కడ తనిఖీలు నిర్వహించారు. అక్కడ కుళ్ళిన మాంసం, పురుగులు పట్టిపోయి ఉండడంతో కూడా ఎలాంటి అనుమతులు లేకుండా ఆ బిర్యానీ సెంటర్ నడుస్తుండడంతో దాన్ని కూడా తీసేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇదే నేపథ్యంలో చూసుకుంటే తిరుపతిలో పలు హోటల్లో కూడా ఎలాంటి పర్మిషన్ లేకుండా నడుపుతున్నారని చెప్పేసి కూడా అధికారులకి చూస్తున్నారు. ఈ విషయంపై కఠినంగా చర్యలు ఉంటాయి. ఎవరైనా కూడా ఆహార పదార్థాలు ఇలాంటివి నాణ్యత లేని ఆహారాన్ని ప్రజలకు అందిస్తే కఠిన చర్యలు తప్పవు, వాళ్ళని కేసు నమోదు చేసి జైలుకు పంపించే పరిస్థితి కూడా ఉందని చెప్పేసి అధికారులు చెప్పిన పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ వినోద్. కాదు